ఇండస్ట్రీస్ కానీ. సో వీళ్ళందరూ కూడా రష్యా ఆయిల్ ఆర్డర్స్కి సంబంధించి ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. డిసెంబర్కి సంబంధించి మనకు రావాల్సిన ఆర్డర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి కొత్త ఆర్డర్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అంత మాత్రాన కొనకుండా పోరు. రేపు నవంబర్ 21కి అమెరికా ఎలాంటి శాంక్షన్స్, ఈ శాంక్షన్స్ని ఎలా విధిస్తుందో, ఎంత రేటు పెరుగుతుందో దానికి తగ్గట్లుగా రష్యా మనకి ఇంకేమైనా తగ్గిస్తుందా రేటు, ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డిసెంబర్ వరకు ఇప్పుడున్నటువంటి రేట్లకే మనకి తక్కువ ప్రైస్లోనే ఆయిల్ అందుతుంది. రష్యా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతున్నాయి. వ్యాపారం ఎక్కడా దెబ్బ తినలేదు. ఇన్ఫ్యాక్ట్ గతంతో పోలిస్తే భారీగా భారత్ రష్యా మధ్య వ్యాపార సంబంధాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు 2024-25కు ముందు అంటే ప్రీ కోవిడ్ టైంకి వరకు కూడా చూసుకుంటే అప్పటితో పోల్చుకుంటే 5.8 రెట్లు పెరిగింది భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి వ్యాపార బంధం. అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి $68.7 బిలియన్ చేరింది భారత్ రష్యా వ్యాపారం. అంటే 5.4 రెట్లు, 5 రెట్లకు పైగా పెరిగింది భారత్ రష్యా మధ్య వ్యాపారం ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ కంటే ముందుతో పోలిస్తే. ప్రజెంట్ $68.7 బిలియన్ వ్యాపారం నడుస్తుంది భారత్ రష్యా మధ్య. సో భారత్ రష్యా మధ్య ఎక్కడ వ్యాపార సంబంధాలు దెబ్బతినలేదు. కేవలం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం అమెరికా విధించిన శాంక్షన్స్ ఎలా అమలు చేస్తారు, అప్పుడు రేట్లు ఎలా మారుతాయి, ఆ రేట్లను బట్టి మనం ఎలా వ్యాపారం చేయాలి అనడం కోసం వెయిట్ చేస్తున్నాం. కొన్ని ఆర్డర్స్ తగ్గించిన మాట వాస్తవం. అది కేవలం మన వ్యాపారం కోసం మనం ఇండివిజువల్గా తీసుకున్నటువంటి నిర్ణయం అంతే తప్ప ఎవ్వరికి భయపడి తీసుకుంది కాదు. ఇట్స్ ఎ క్లియర్ థింగ్. సో మరొకసారి ట్రంప్ ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన టంగు ట్విస్ట్ అవుతుందో ఆయన మాటలు ట్విస్ట్ అవుతున్నాయో అనేది పక్కన పెడితే ఆయన మరొకసారి ట్విస్ట్ చేసి టర్న్ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అమెరికా, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ our individual benefits, business benefits. So we have great relationships with Russia. We have great financial transactions, business transactions with Russia with same effect, with same bonding, with same strength. ఎక్కడా తక్కువ లేదు. ఇలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్లో ట్రంప్ ఇండియాకు వస్తానని చెప్తున్నారు. బట్ బిఫోర్ దట్ రష్యా పుతిన్ రాబోతున్నారు. పుతిన్ భారతదేశానికి డిసెంబర్లోనే రాబోతున్నారు. ఒకవేళ నిజంగా పుతిన్ రావాల్సిన అంటే ఈ సంబంధాలు దెబ్బతింటేనో ఇంకేదైనా జరిగితేనో ఈ షెడ్యూల్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. బట్ ఇట్స్ నథింగ్ హ్యాపెండ్ హియర్. పుతిన్ డిసెంబర్లో భారతదేశానికి రాబోతున్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ అమెరికా ఆల్సో. ఎందుకంటే అమెరికాకు సైతం ఇది చాలా ఇంపార్టెంట్ టైం. భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తూ ఉండడం, ముఖ్యంగా వ్యాపార సంబంధాలు క్షీణిస్తూ ఉండడం, అండ్ నాలెడ్జ్ ట్రాన్సాక్షన్స్ భారత్ నుంచి తగ్గుతూ ఉండడం. అండ్ స్టిల్ అమెరికాకి ఈ విషయంలో బుద్ధి రాలేదు. నిన్న కూడా ఒక నిర్ణయం చూసాం వీసాల విషయంలో. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని అమెరికాలోకి మేము ఎంటర్ అవ్వలేము అని చెప్పేసి వీసాకి కొత్త నిబంధనలు పెడుతుంది అమెరికా. అంటే లైక్ డయాబెటీస్ లేదంటే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కానీ, గుండె సంబంధిత సమస్యలు కానీ, అలాగే ఒబేసిటీ లాంటివి ఉన్నవాళ్ళు అమెరికాలోకి కొత్తగా రావడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వీసాస్ గ్రాంట్ చేయడంలో చాలా టఫ్ చేయబోతుంది అమెరికా. సో ఇంకా ఇది భారతీయులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రులను అక్కడికి తీసుకువెళ్ళాలని అనుకుంటారు, అమెరికాకి తమ వయసు పైబడినటువంటి తల్లిదండ్రుల్ని. కానీ షుగర్ ఉన్న వాళ్ళు రాకూడదు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు రాకూడదు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు రాకూడదు అంటే 60 ఏళ్ళు 65 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి షుగర్ ఉండదా? లేదంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు రావడం అంత పెద్ద విచిత్రమా? రాకుండా ఉంటాయా? లేదంటే కొంతమందికి ఒబేసిటీ ఉండడం సమస్యనా? సో ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెట్టి మన భారతదేశం లాంటి దేశాలను నష్టం చేయడం తప్ప వేరే ఏమీ లేదు. అండ్ ఇట్స్ ఎ లిటిల్ లాస్ ఫర్ రష్యా. అది ఒప్పుకోవాల్సిన విషయమే. భారతదేశానికి ఇప్పటికేం నష్టం జరగలేదు. భారతదేశానికి రష్యాకి మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎక్కడా దెబ్బతినలేదు. బట్ రష్యాకి కొంచెం లాస్ జరుగుతుంది, ఎందుకంటే ఆర్డర్స్ తగ్గాయి కాబట్టి.
అండ్ ఇట్స్ టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి కామెంట్స్. ట్రంప్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ వస్తారో రారో ఇంకా తెలీదు, కన్ఫర్మ్ అవ్వలేదు, రావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ తిరిగి ఇండియా అమెరికా మధ్యలో సంబంధాలు పెరగడం అనేది అంతరకు మంచి పరిణామమే ఒకవేళ రావడం వస్తే, కానీ ఇంకా క్లారిటీ లేదు. బట్ బిఫోర్ దట్ గతంలో చెప్పినట్లుగా ఇండియా వెనక్కి తగ్గింది, రష్యా నుంచి ఆయిల్ కొనడం లేదు, ఇట్స్ ఎ గ్రేట్ టైం, ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్, ఇక్కడ చైనా కూడా తగ్గుతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే చైనా కూడా వెనక్కి తగ్గింది, రష్యా చాలా నష్టపోతుంది అని చెప్పేసి అన్నారు. అంత భారీ నష్టాలు ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్, అంత భారీ నష్టాలు కాదు, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ డ్యామేజ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో హౌ ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్ సిచ్యువేషన్ అండ్ దిస్ కామెంట్స్? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి ట్రంప్ ఏమన్నారో మరొకసారి ట్రంప్ మాటలు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. We'll figure. He's a friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going.